నమస్తే. ఈ విశ్లేషణలోకి వెళ్దాం. ఆహారమంటే కేవలం శరీరానికి ఇంధనం కాదు, అదొక అద్భుతమైన పరస్పరాధారిత శాస్త్రం. ఇక్కడ గమనిద్దాం, న్యూట్రిషన్ అంటే జీవులు ఆహారాన్ని జీర్ణం చేసుకొని శక్తిగా ఎలా మార్చుకుంటాయో చెప్పే అసలైన సైన్స్. ఈ చార్ట్ చూస్తే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు ఇవన్నీ మన శరీరాన్ని, ఆరోగ్యాన్ని నేరుగా శాసించే ఆవశ్యక భాగాలు. 1926లో గుర్తింపు పొందిన ఈ రంగం కెమిస్ట్రీ, మెడిసిన్, వ్యవసాయం వంటి ఎన్నో శాస్త్రాలతో బలంగా పెనవేసుకుని ఉంటుంది. ఈ కొటేషన్ గమనిస్తే కేవలం జబ్బు లేకపోవటమే ఆరోగ్యం కాదు, శారీరక, మానసిక శ్రేయస్సే నిజమైన ఆరోగ్యం. భలే ఉంది కదా. ఆరోగ్యానికి ఎక్సోజినస్ అంటే వాతావరణం లాంటి బాహ్య కారకాలు, ఎండోజినస్ అంటే జన్యువుల లాంటి అంతర్గత కారకాలు రెండూ కీలకమే. ఆ బాహ్య, అంతర్గత కారకాలను బ్యాలెన్స్ చేయడమే హోమియోస్టాసిస్, అంటే మన శరీరపు సహజమైన అంతర్గత స్థిరత్వం అన్నమాట. ఇక్కడ తేడా గమనిద్దాం. సమతుల్య ఆహారం తీసుకుంటేనే శరీరానికి కావలసిన ఆప్టిమం న్యూట్రిషన్, భద్రత దానంతట అవే అందుతాయి. మాల్ న్యూట్రిషన్ అంటే తక్కువ తినడమే అనుకుంటాం, కానీ కాదు, మితిమీరి తినడం కూడా పోషకాహార లోపం కిందే వస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ. మధుమేహం లాంటి జబ్బులను డయట్ ద్వారా ఎలా కంట్రోల్ చేయవచ్చు, క్లినికల్ ట్రీట్మెంట్స్కి ఇది ఎలా సాయపడుతుందో ఇక్కడ ఉదాహరణలుగా చూడొచ్చు. ఈ పట్టికను చూద్దాం. ఆస్పత్రుల్లో రోగులకే కాకుండా సామాన్యుల ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంలో డైటెటిక్స్ ఎంత అద్భుతమైన పాత్ర పోషిస్తుందో అర్థమవుతుంది. ఫుడ్ ఇండస్ట్రీ వేగంగా పెరుగుతోంది. దాంతోపాటే పరిశుభ్రత పాటిస్తూ సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత కూడా వారిపై ఎంతో ఉంది. ఉదాహరణకు ఈ ప్యాక్ చేసిన కన్వీనియన్స్ ఫుడ్స్, ఇవి మన ఆధునిక ఆహారపు అలవాట్లలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న బాహ్య కారకాలు. మరి కన్వీనియన్స్ ఫుడ్స్ పెరిగే కొద్దీ మన శరీరపు సున్నితమైన అంతర్గత బ్యాలెన్స్ దెబ్బతింటుందా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.